ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? గడిచిన కాలం అంతా ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మరొక రోజును చూసేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి ఆ దేవాతి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎంత మాత్రం కూడా బలహీనులుగా ఉండొద్దు, మీరు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తానని చెప్పేసరి. ఈ మాట ఆనాడు భక్తుడైనటువంటి అజర్య ద్వారా దేవుడు బెన్యామీను అదేవిధంగా యోధా గోత్రాలతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఎలాగైతే ఈ యొక్క బెన్యామీను యోధా గోత్రాలతో దేవుడు మాట్లాడుతున్నాడో, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి వారందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎంత మాత్రం కూడా బలహీనుల వలె ఉండొద్దు, మీరు తలపెడుతున్న ప్రతి కార్యాలని నేను సఫలం చేస్తానని చెప్పేసి. ఈ రోజున చాలా మంది వారి యొక్క జీవితాల్లో ఏదో ఒక కొన్ని కార్యాలు చెయ్యాలి, నా జీవితంలో అది సాధించాలి, ఇది సాధించాలని చెప్పేసి ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రమే దాన్ని నెరవేరుస్తుంటారు. మిగిలిన వారు ఎందుకు నెరవేర్చట్లేదంటే అది ఎక్కడ విఫలమైపోతుందో, దానివల్ల మేము ఎక్కడ ఇబ్బందుల పాలైపోతాం అనేటువంటి భయంతో చాలామంది చెయ్యాలనుకున్నటువంటి చిన్న చిన్న కార్యాలు కూడా చేయలేకపోతున్నారు. అయితే అటువంటి వారందరిని ఉద్దేశించి దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మీరెంత మాత్రం కూడా బలహీనుల వలె ఉండొద్దు, నేను మీ కార్యాలన్నీ కూడా సఫలం చేస్తానంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరాలని, ముఖ్యంగా మీరు ఏ కార్యాలు తలపెడుతున్నారో, మీరు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆ దేవాతి దేవుడు సఫలపరచాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.